తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విదేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విజయనగరంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అమెరికా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వచ్చాక భారత్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలియజేశారు. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేస్తుందని, గతంలో కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క పాస్పోర్ట్ను రద్దు చేయాలి, వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మొక్కలు చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, పరాయి దేశం చేయాలి, ఇది పాకిస్తాన్ తాకట్టు పెట్టాలని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఆలోచన. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధానమంత్రి చేయమని చెప్పి దేశంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులందరూ కూడా లెటర్ తయారు చేసి పంపిస్తే కేవలం ఒకే ఒక వ్యక్తి రికమెండేషన్తో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇష్యూని మొన్నటిదాకా కూడా అది తగలబడే విధంగా ఆయన చేశారు. అయితే నరేంద్ర మోడీ గారు పెద్దలందరినీ ఒప్పించి ఐక్యరాజ్య సమితిలో ఈ ఇష్యూని పెట్టి అక్కడ 2 రాజ్యాంగాలు ఉన్నాయి, 2 జెండాలు ఉన్నాయి, 2 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ ఒకే దేశంలో 2 ప్రధానమంత్రులు ఉండడం, 2 జెండాలు ఎగరేయడం, 2 రాజ్యాంగాలు అమలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఒక పక్కన ఐక్యరాజ్య సమితిలో పెట్టి, ఓ పక్కన భారత పార్లమెంట్లో పెద్దలు ఒప్పించి, ఓ పక్కన రాజ్యసభలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు అక్కడ పెద్దలు ఒప్పించి ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఈరోజు మన పరాయి దేశం అయినటువంటి అమెరికా వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడి ఇక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలు బాగోలేవు, ఆర్టికల్ 370 రద్దుపరుస్తాం, అందరికీ కూడా తీవ్రవాదులకి అందరికీ కూడా భారతదేశం యొక్క కీ మేము అక్కడ ఇస్తాం అని చెప్పి ఒక పక్కన ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా రిజర్వేషన్ రద్దుపరుస్తాం, నరేంద్ర మోడీ గారు పెట్టిన రిజర్వేషన్ అన్ని కూడా రద్దుపరచాలని చెప్తున్నాడు ఆయన. ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి తెలంగాణలోని, కర్ణాటకలోని ఒక పక్కన ముస్లింకి ఓబీసీ రిజర్వేషన్ వాళ్ళు అమలు చేస్తూ, ఓ పక్కనేమో మేము అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా రద్దుపరుస్తాం, మేము ప్రతిపక్షంలో దీని మీద నేను పోరాడతానని చెప్పి ఆయన చెప్పడం, ఈ దేశంలో అటువంటి చీడ పురుగులు, అటువంటి చెద పురుగులు మన భారతదేశంలో ఉంటూ, మన భారతదేశం యొక్క గాలి పీరుస్తూ, మన భారతదేశం యొక్క తిండి తింటూ, మన భారతదేశం కింద పొగ పెడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులను మనం బహిష్కరించాలి. వెంటనే రాహుల్ గాంధీని బర్తరఫ్ చేయాలి, రాహుల్ గాంధీ యొక్క పాస్పోర్ట్ను రద్దుపరచాలి, కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని చెప్పి క్షమాభిక్ష వెంటనే ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా, మల్లికార్జున ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఈ దేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ అమెరికాలో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాన్ని ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. అప్పటికే రాములోరి రథం సగానికి పైగా కాలి బూడిదైంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. అయితే రథం కాలిపోయిన ప్రాంతంలో దుండగులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసావాసుగా మారింది. నగరపాలక సంస్థ మేయర్ రాజీనామా చేయాలంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టడంతో కౌన్సిల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే జీవీఎంసీలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపై కూటమి కార్పొరేటర్లు ప్రశ్నలు సంధించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ గందరగోళ సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ హరివెంకట కుమారి పదవిలో ఉండే నైతిక హక్కు లేదంటూ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు. మేయర్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. మేయర్ గా తనపై విచారణ చేయవచ్చని ఆమె సమాధానం చెప్పినా కూడా సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ క్రమంలోనే కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకుని జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో కలెక్టర్ విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తామని అన్నారు. గందరగోళం మధ్య సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు మేయర్ హరివెంకట కుమారి తెలియజేశారు.
రాజకీయ నేతలపై ఆరోపణలు సర్వసాధారణమని, అయితే ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకురావడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాజీనామా డిమాండ్ చేస్తున్న వాళ్లే నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ జీవీఎంసీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు సమస్యలను కౌన్సిల్ సమావేశ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆరోపణలు రావటం అనేది సర్వసాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన మీరు రిజైన్ చేయాలని చెప్పడం అనేది అది ఎంత అప్రాప్రియేట్ అనేది ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం. ఎక్కువ లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేయర్ గారి ద్వారా నేను కమిషనర్ గారిని కోరటం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు, తర్వాత దొంగతనాలు విపరీతంగా పెరిగిపోవటానికి కారణము లైటింగ్ లేకపోవడం అనేది కూడా ముఖ్యంగా ప్రస్తావించడం. సీసీ కెమెరాస్ కూడా పెట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడము జరిగింది. ఎక్కడ చూసినా స్ట్రే డాగ్స్ విపరీతంగా ఉంటున్నాయి విశాఖపట్నంలో. అది చూడటానికే భయంకరమైన పరిస్థితి కింద తయారవుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మన జీవీఎంసీలో పి నాగరాజు గారు DCM ఒక ఉద్యోగి, ఆయన మీద సుమారు 5 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి ఆరోపణలు చేసింది ఎవరో కాదు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నగర కమిటీ 9వ నెలలో 23వ సంవత్సరంలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వై శ్రీలక్ష్మి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి. వాళ్ళు వెంటనే అక్కడ నుంచి దీని మీద పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి 21వ తారీఖుని 9వ నెల డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించడం జరిగింది. దాని మీద సంవత్సరం గడుస్తున్న గత 23/9కి చెబితే ఈ రోజు వరకు ఎంక్వైరీ చేశారు చేయలేదు అనేది పక్కన అని దాని మీద పూర్తి వివరాలు అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. దీనిలో ప్రధానంగా మేయర్ గారిని రాజీనామా చేయమని చెప్పడం గల కారణం ఏంటంటే ఇందులో ఈ ప్రస్తావనలు ఈ కంప్లైంట్లో 2 సార్లు సుమారు మేయర్ గారికి 20 లక్షల రూపాయలు ఈ ఎంక్వైరీ జరగకుండా ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఇందులో అభియోగాలు. వీటి మీద ఇంతవరకు ఎంక్వైరీ చేస్తుంటే ఎంక్వైరీ రిపోర్ట్ ఇమ్మన్నాం, వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు లేదు కనుక ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే అభియోగం మోపు ఉందో ఆ వ్యక్తి ఇప్పుడు మేయర్ స్థానంలో ఉన్నారు కనుక మేయర్ స్థానంలో ఉంటుండగా ఎంక్వైరీ చేస్తే అది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగదని ఉద్దేశంతో ఆ పదవి నుంచి ఆవిడ రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఆవిడ రాజీనామా చేసి తొలగి ఆవిడ ఎంక్వైరీ నిరూపించుకుని తర్వాత మళ్ళీ ఆవిడ తన స్థానాన్ని పొందవలసిందిగా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సభాపతులతో ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక సమావేశం. ఈ సమావేశంలో పాల్గొని విభజన హామీలను తెలియజెప్పిన ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. విశాఖ డైరీ యాజమాన్యం తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైర్. ఇక్కడి పాలను హైదరాబాద్ తీసుకువెళ్లి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఫైర్. చిల్లకూరు మండల పరిధిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే సునీల్ కుమార్. అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో దుశ్చర్య, రామాలయం రథానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.